నేను రోజా, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వాళ్ళు గ్రామానికి ప్రథమ పౌరుడు. ప్రజలు ఎన్నుకున్నందుకు వారి రుణం తీర్చుకోవాలని భావిస్తారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేయాలని తప్పిస్తారు. సర్పంచ్ అని పిలిపించుకునేందుకు తమ జీవితాన్ని పణంగా పెడతారు. లక్షల రూపాయలను అప్పుగా తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారు. గ్రామ కనీస అవసరాలైనటువంటి వీధి లైట్లు, రోడ్లు, పారిశుద్ధ్యం, వాటర్ ట్యాంకర్, ఇతర చిన్న చితక సమస్యలకు పరిష్కారాలు చూపిస్తారు. ఓటేసి ఎన్నుకున్న ప్రజలకు తాము జవాబుదారీ అనుకుని పనిచేస్తారు. కానీ లక్షలు ఖర్చు చేస్తే ఆ డబ్బులను ప్రభుత్వం తిరిగిస్తుందా అంటే లేదనే చెప్పాలి. తెలంగాణలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పదవీకాలం పూర్తయినా రాని బిల్లులతో వారు తల్లడిల్లిపోతున్నారు. సర్పంచుల బిల్లుల చెల్లింపు వ్యవహారం ఇవాళ తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది. తెలంగాణ అసెంబ్లీలో గ్రామ పంచాయతీ సర్పంచ్లకు రావాల్సిన గ్రాంట్స్ పై రగడ జరిగింది. అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. 10 ఏళ్లుగా మీరేం చేయలేదని అధికార పక్షం వాదించగా, ఏడాదిలో మీరు చేసింది ఏముందని విపక్షం మండిపడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆఖరికి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సర్పంచుల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు. గడిచిన ఏడాది కాలంగా సర్పంచులకు చెల్లించాల్సిన 691 కోట్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. నిధులు విడుదల చేయాలని కోరుతూ చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే సర్పంచులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 1200 కోట్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలకు మాత్రం నయా పైసా అందలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లోపు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని, ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో సర్కార్ సమాధానం చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలపై ఎందుకు కక్షగట్టారని నిలదీశారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదని, భస్మాసుర హస్తమని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 3,300 కోట్ల రూపాయలు 3,300 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల 275 కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. ఇక హరీష్ రావు ప్రశ్నలకు సీతక్క సమాధానం ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. 2014 నుంచే సర్పంచుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఆ బిల్లులు గత ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదో సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు సర్పంచుల బిల్లుల గురించి తెలియదా అంటూ చొరకలంటించారు. నేడు తమకేం తెలియదన్నట్టుగా బీఆర్ఎస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడం వల్లే బిల్లులు పెండింగ్లో పడ్డాయని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సర్పంచుల పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్క సరైన సమాధానం చెప్పలేదంటూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఇచ్చిపోయినటువంటి వారసత్వం, పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం. కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్టు. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు. వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నాం. మీరు ఇక రాష్ట్రంలో పంచాయతీలకు 45 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. రాష్ట్రంలో సర్పంచుల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా, మాజీ సర్పంచులను నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. 2 ఏళ్లుగా సర్పంచులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, పనులు చేసిన సర్పంచులు చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పంచాయతీ రాజ్ బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా
చాలా సార్లు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తుంటారు. ఇవాళ మేమందరం కూడా సర్పంచులకు చేయట్లేదని చెప్పేసి చివరి సంవత్సరంలో 2023 సంవత్సరంలో అనేక సర్పంచ్లను హైదరాబాద్ తీసుకొచ్చేసి మొత్తం కూడా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మనం రాగానే వాళ్ళందరికీ ఏదో మద్దతుగా ఉండి చేస్తారు కదా అని చెప్పేసి. అధ్యక్ష, మా జనగామ నియోజకవర్గంలో 8 మండలాల్లో 127 గ్రామాల్లో ప్రతి సర్పంచ్ కి దరిదాపుగా మొత్తం కలిస్తే ఇలా 45 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 12 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా రాలే. బచ్చన్నపేటలో ఒక చిన్న గ్రామం గంగాపురం అని ఒక దళిత మహిళ ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి చిన్న విలేజ్ లో ఒక 7 లక్షలు ఉంది. ఆ 7 లక్షల కోసం కూడా తిరిగి రాలేదు అధ్యక్ష. చిన్న రామంచెర్ల అని చెప్పేసి మాజీ సర్పంచ్ ఎండి ఖలీలా బేగం అని ఉంది. బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు. దాదాపుగా 25 లక్షలు పెండింగ్ ఉన్నది. మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారంగా అది కూడా పెట్టుకున్నారు. కుదవబెట్టడానికి ఇలా లేని పరిస్థితి. అదే బచ్చన్నపేటలో ఇంకోటి నాగిరెడ్డిపల్లి అని చెప్పేసి కూడా, అంటే ఏ గ్రామమైనా ఉంది అధ్యక్ష. నాగిరెడ్డిపల్లిలో భవానీ అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా కుదవబెట్టుకున్నారు. ఒకరు బంగారం కుదవబెట్టుకున్నారు. అధ్యక్ష, మేము చేయలేదని చెప్పేసి మీకు అధికారం ఇచ్చిండ్రు. మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఇస్తా అని చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ నా నియోజకవర్గంలో ఉండే 127 సర్పంచులకు రావాల్సిన బిల్లులను దయచేసి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకుంటున్నా. ఇదే సందర్భంలో విపక్షానికి చురకలంటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు చేసిన పాపాలను మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. బిల్లుల కుప్ప తయారు చేసింది బీఆర్ఎస్ అని అన్నారు. పొద్దున్న లేస్తే అబద్దాలతో గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. 1000 కోట్లకు తక్కువ కాకుండా ఒక్కో బీఆర్ఎస్ నేత సంపాదించుకున్నారని ఆరోపించారు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ప్రతి పనిని విమర్శిస్తున్నారన్నారు. ఏడాదికే బట్టలు చెప్పుకుంటున్నారని విరుచుకుపడ్డారు. లేదు అని మాట్లాడటం ఏది కూడా వాళ్ళకి ఇనే ఓకే లేదు. నోరు తెరిస్తే అబద్ధాలతో బతకడం అలవాటు పడిపోయిండ్రు. ఇన్నారు అధ్యక్ష, వీళ్ళు పొద్దుగా లేస్తే నిజాలు చెప్పడం బంద్ చేసిండ్రు. సలహాలు సూచనలు మర్చిపోయింది. అసలుకే సంవత్సర కాలం కాలేదు బట్టలు దింపుకుంటారు అధ్యక్ష. దేనికో అర్థం కావట్లే. 10 ఏళ్ళ వాటికి జవాబు లేదు. సంవత్సర కాలం వాటికి మాత్రం ఇంత లొల్లి చేస్తాను అధ్యక్ష. నేను పోయినసారి కూడా మాట్లాడిన అధ్యక్ష, వీళ్ళు ఎంతసేపు ప్రజలను తప్పులో పట్టియడం, ఒక్కొక్కరు 1000 కోట్ల తక్కువ లేకుండా సంపాదించుకొని అడ్డదార పోయి సెంటిమెంట్ పెట్టుకొని అడ్డదార పోతుంటే ఏం చెప్పాలి? ఇవాళ పొద్దుగా లేస్తే అధ్యక్ష వీళ్ళు ఒక యూట్యూబ్లు పెట్టుకొని ప్రతిదానికి విమర్శించడమే. ఏది సమర్థించడం తెలియదు వీళ్ళకు. మంచి పనులు కూడా సమర్థించారు. రైట్, తెలంగాణలో మాజీ సర్పంచ్ల గోసపైన ఇవాళ మన స్పెషల్ డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ గారు, కోటేశ్వరరావు గారు విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. ముందుగా మనం రాములు నాయక్ గారితో మాట్లాడారు. రాములు నాయక్ గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి రగడను చూశారు మీరు. ఎందుకు సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ను రిలీజ్ చేయలేకపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఒక ఏడాది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నయా పైసా కూడా రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ సొంత ఖర్చులతో ఆస్తులు కుదవబట్టి, బంగారాన్ని తాకట్టు పెట్టి, వాళ్ళ సొంత ఖర్చులతో గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి సర్పంచ్ల పరిస్థితి ఏంటి? వాళ్ళకి చావే శరణ్యమా? అక్కడున్న మిత్రులందరికీ నమస్కారం. వెంకటరెడ్డి గారికి, ఎంకే రావు గారికి, మీకు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది 1 సంవత్సరం అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి పెండింగ్ ఉంది, ఎప్పటి నుంచి పెండింగ్స్ ఉన్నాయి, ఎవరి పీరియడ్ లో ఈ పనులు ఎక్కువ జరిగినాయి, 10 సంవత్సరాలు ఇబ్బంది పడుకుంటా టిఆర్ఎస్ ప్రభుత్వంలో 13 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటా టోటల్ 12,769 గ్రామ పంచాయతీలకు ఆ సర్పంచులు ఎంత ఇబ్బంది పడ్డారంటే 10 సంవత్సరాలలో ఎక్కడన్నా ప్రధాన పౌరుడు భారతదేశంలో ఎవరైనా రాష్ట్రపతి వచ్చినా మొట్టమొదటి ఫోటో కాల్ సర్పంచ్లకు ఇస్తారు. సర్పంచ్ వ్యవస్థను తెలంగాణ వచ్చిన తర్వాత నిర్వీర్యం జరిగింది. అనేక రకాలుగా ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి 15వ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను గిట్ట వేరే దారి మళ్లించి ఇవాళ చాలా పెద్దగా అసెంబ్లీలో గొడవ చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు.
ఇవాళ 1 ఇయర్ అయింది, అప్పుల కుప్పతోటి ఎంతో ఇదైంది, వడ్డీ గట్టక ఇబ్బంది పడుకుంటా టిఆర్ఎస్ చేసిన అప్పుడు ఆ రోజులలో చేసిన దుబారా ఖర్చులకు అన్ని విధాలుగా సర్పంచులు అంటే మాకు గౌరవం. సర్పంచ్ వ్యవస్థ అంటే సర్పంచ్ అయిన తర్వాత నేను ఎంపీపీ కావాలి, జడ్పీటీసీ కావాలి, ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉంటుంది. సర్పంచ్ ఎంత కష్టపడి పనిచేసి ఊర్లో నేను మంచి పేరు సంపాదించుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇవాళ కాకుండా రేపు బిల్లు వస్తాయని వడ్డీకి తీసుకువచ్చి రకరకాలుగా ఇది చేసి ఇవాళ అంత అప్పులైన కారణం నేను చాలా మంది సర్పంచ్ల ఫోరం అధ్యక్షులతోటి మాట్లాడుతూ ఉంటాను నేను. ఇవాళ ఆ రోజులలో ఏమన్నారు టిఆర్ఎస్ పార్టీలు, ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీ ఉంటుందో ఏకగ్రీయంగా కనుక ఎన్నుకుంటే వారికి 15 లక్షలు ఇస్తాం, చిన్న గ్రామ పంచాయతీ కనుక ఉంటే 10 లక్షలు ఇస్తాం అందరు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, హరీష్ రావు కదా. ఈ సర్పంచుల బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు హరీష్ రావు మేజర్ గ్రామ పంచాయతీకి 15 లక్షలు రాలే, చిన్న గ్రామ పంచాయతీలకు 10 లక్షలు రాలే. సర్పంచుల కుటుంబాలు ముఖం చూపెట్టకుండా, వడ్డీలు కట్టకుండా, ఆర్థిక భారంతో ఇదిగా అయ్యి వాళ్ళు కొంతమంది ఎవరన్నా రైతుల ఆత్మహత్యను చూసుకున్నారు, లేకుంటే మిర్చి రైతు ఆత్మహత్య, లేకుంటే పత్తి రైతు ఆత్మహత్య, లేకుంటే వరి రైతు ఆత్మహత్య. చెరుకు పండించే రైతు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోలే. సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అది ఎంత సిగ్గుచేటో ఇది చూడాలి. కానీ ఇప్పుడు మీరు కూడా పనులు చేయండి. ఈ పెండింగ్ బిల్స్ మీరు కూడా రిలీజ్ చేయకపోతే మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే టిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారో మేము చెప్తున్నాం వినండి. ఏదైతే ఆ రోజు అధికారులు వారి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ పనులు కనుక మీరు చేయకపోతే సస్పెండ్ చేసినారు, ఇది ఉంది సర్పంచులకు. ఆ భయంతో ఎక్కడనో అప్పు తీసుకువచ్చి అది చేస్తే 10 సంవత్సరాలు అసలు సర్పంచులను పట్టించుకోకుండా 15వ ఫైనాన్స్ ఇచ్చిన డబ్బులు వేరే దానికి వాడుకుంటా చిన్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు రుద్ది ఆ ట్రాక్టర్ల మీద ఎంత కమిషన్ వచ్చిందో నాకు బాగా తెలుసు. అటువంటిది చేసి ఏం చేసిర్రు, వైకుంఠ ధామం కట్టండి లేకుంటే మీకు బిల్లు ఇయ్యమన్నారు. వైకుంఠ ధామం కట్టిన తర్వాత సర్పంచులు ఎవరైతే వరంగల్ జిల్లాలలో వైకుంఠ ధామం కట్టిన సర్పంచ్ వైకుంఠ ఆ దాంట్లోనే ఆయన దాన సంస్కారాలు జరిగినాయి. ఇవాళ ఏమంటారు, మీరు 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్ వరకు మీరు ఎందుకు ఇయ్యలే. ఇవాళ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతాడు అసెంబ్లీలో, నా జనగాంలో 450 కోట్లు ఉంది, ఒక జనగాంకేనా ఆయన అన్ని సర్పంచ్ల గురించి మాట్లాడాలి. ఇవాళ హరీష్ రావు ఉలిక్కి పడుతున్నాడు. ఆ రోజు ఫైనాన్స్ ఇది మా బాధ్యత ఉంది, మాకు నమ్మి ఓటేసిర్రు, మా కర్తవ్యం ఉంది, మేము తప్పకుండా వారిని ఇవ్వాలనే సానుభూతి ఉంది. కానీ ఫైనాన్స్ ఇక్కడ మొన్ననే కొంత రైతు రుణమాఫీ జరిగింది, రకరకాలుగా ఇది జరుగుతుంది. రాములు గారు మీ మేనిఫెస్టోలో కూడా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి మీరు కూడా హామీలు ఇచ్చారు, మరి అవి తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. 100% పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, పంచాయతీరాజ్ ని బలోపేతం చేసిందే కాంగ్రెస్ పార్టీ. పంచాయతీరాజ్ ని ఆ రోజు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఏదైతే ఉన్నాడో నేరుగా డబ్బులు పంపించిండు పంచాయతీలకు. ఇవాళ మా బాధ్యత ఉంది, మేము చెప్తలేము కదా మేము ఇవ్వము, మీరు 10 సంవత్సరాలు ఇవ్వలేదు. 10 సంవత్సరాలు ఇయ్యనోళ్ళు మాట్లాడే నైతిక విలువ లేనప్పుడు వాళ్ళు కూర్చొని సార్ సర్పంచులకు మేము ఇవ్వలేకపోయినాం, మీరన్నా కొంత రిలీజ్ చేయండి అనేది చెప్తే తప్పకుండా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మా బాధ్యత, మేము అధికారంలో ఉన్నాం, తప్పకుండా రూపాయి ఏదైతే ఉందో కావాలంటే మేము ముఖ్యమంత్రి తోటి మొదట డిస్కస్ చేసినాము, తర్వాత సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్ తోటి చేసినాము, మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి ఇది చేస్తున్నాం, తప్పకుండా ఇది చేస్తాం. కానీ ఉల్టా చోర్ కోత్వా. రైట్, ఓకే సతీష్ గారు, 10 ఏళ్ళు మీరు పాలనలో ఉండి మీరు ఏం చేశారు,
అప్పుడు ఎందుకు ఒక సంతకం చేస్తుంటే ఈ ఎప్పుడో రిలీజ్ అయిపోయాయి కదా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మరి మీరేం చేశారు? మాట్లాడకుండా మీరు ఇస్తలేరు, మేము ఇది చేయము, 1 year లో ఒక్క నిమిషం రాములు గారు, ఉంది, మేము తప్పకుండా రాములు గారు బిల్లు మీ వాయిస్ బ్రేక్ అవుతోంది, ఒక్క నిమిషం అండి, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. సతీష్ గారు. రాములన్న ఇప్పుడు ఉల్టా చోరు మాట్లాడుతూ ఉన్నారు. ఉల్టా చోరు మాట్లాడో మీరు ఈరోజు సమాజం అంతా చూస్తుంది, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు. ఇప్పుడు ఈరోజు ఏదైతే 12,769 ఉన్న గ్రామాలు నువ్వు పెద్ద పెద్ద బడా కాంట్రాక్టులకు ఇచ్చే కోట్ల బిల్లులు ఇవ్వచ్చు, కానీ కేవలం సర్పంచులు ఇవాళ గ్రామంలో ఒక సర్పంచ్ ఒక ముఖ్యమంత్రితో సమానం. అక్కడ ప్రథమ పౌరుడు. ఈరోజు గ్రామంలో ఉన్న సర్పంచులు ఇబ్బంది పాలు చేస్తుంది ఎవరు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం అని మీరు గత 10 ఏళ్ళు కూడా మొత్తుకున్నారు. కేసీఆర్ గారి పాలనలో ఇలా జరిగింది అలా జరిగిందని దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు మీరు చేస్తుంది ఏంది? గ్రామకు ఈరోజు అప్పుడు కూడా నిధులు లేవని చెప్పి మీరే మాట్లాడారు. నిధులు లేవు, అప్పుల పాలైంది రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అన్నప్పుడు మీకు ఇప్పుడు సోయి లేదా? అప్పుడు చెప్పినప్పుడు సోయి లేదా? ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తా ఉన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అనేది సగం చేసి సగమే కొట్టిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక విలువలు ఇవాళ రాములన్న కానీ వీళ్ళందరికీ కూడా ఎవరు లేవండి. ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలనలో పల్లె ప్రగతికి, పట్టణ ప్రగతికి ఎన్ని నిధులు ఇచ్చిండు. పల్లె ప్రగతికి 275 కోట్లు అయితే పట్టణ ప్రగతికి 150 కోట్లు ఇచ్చిన నెలకు ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో పల్లె ప్రకృతి, నర్సరీలు, వైకుంఠ ధామాలు కానీ, మన ఊరు మనబడి కానీ, ఈరోజు మరి పారిశుద్ధ్య కార్మికులకు అక్కడ ఆటోలు కానీ, లేకపోతే ట్రాక్టర్లు కానీ, ఇంకొక రకంగా ఎన్నో విధాలుగా సేవలను అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ గ్రామం చూసినా కూడా, రాత్రి చూసినా పగలు చూసినా, ఏ రాత్రి చూసినా కూడా మరి ఎంత అద్భుతమైన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయో చూస్తాం. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే కరెంటు పోయిన దుస్థితి ఈ రోజు మనం చూస్తాం. వీళ్ళు మాట్లాడుతున్నారు చావుల గురించి, ఈ రోజు సర్పంచ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 9 నెలలు ఈ రోజుకి ఏడాది అయిందండి. ఏడాది అయింది మీ ప్రభుత్వంలో ఉండి. ఈ రోజు మీరు చేస్తుంది ఏమంటే నిద్రా వ్యవస్థలో ఉంది ఈ ప్రభుత్వం. ఈ రోజు సర్పంచ్లందరూ కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి కూడా ముట్టడించిన రోజులు ఉన్నాయి, గవర్నర్ గారికి రిక్వెస్ట్ పెట్టిన రోజులు ఉన్నాయి. అది కాదని చలో అసెంబ్లీకి పిలిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లాఠీ చార్జులు చేసి అరెస్టులు చేసి జైలుకు పంపిస్తా ఉన్నారు. అంటే ప్రశ్నిస్తే మీరు జైలుకు పంపిస్తా ఉన్నారు. మీకు అసలు అవగాహన ఉందా? కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు. పట్టణాల్లో పల్లెల్ని ఇప్పుడు మీరు మేం చెప్పేది కాదండి. గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి హయాంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామాలను ఎన్నుకుంటే టాప్ 20 గ్రామాలలో 16 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉండే. ఇది కేసీఆర్ గారి ఘనత కాదా అని చెప్పి ఈరోజు సమాజం అంతా చెప్తా ఉన్నాం. అంటే మీరు ఏదైతే దొంగ మేనిఫెస్టో పెట్టి ప్రజలందరినీ మోసం చేసిరు, అటు చూస్తే రైతుల్ని మోసం చేసిరు, సకాలంలో నీళ్ళు ఇవ్వలేదు, విత్తనాలు ఇవ్వలేదు, సకాలంలో వాళ్ళకు పంట కూడా కొనని పరిస్థితి, చివరి గింజ వరకు కొన్ని రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి 690 కోట్లు డ్యూ పెట్టి సంతకం చేయకుండా ఎందుకున్నారు హరీష్ రావు? మీరు ఒక విషయం చాలా క్లియర్ గా గమనించాలండి. ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేపు మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది కావచ్చు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారింది కాబట్టి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. మీకు చాలా ఎగ్జాంపుల్ క్లియర్ చెప్తాను. నిన్న రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ గారు కనీసం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అలంకరించడానికి సమయం లేదా, డబ్బులు లేవా, మనుషులు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే వీళ్ళు హక్కులను కాలరాసే విధంగా ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసి కాబట్టి నేను అది ఇవ్వం, ఆయనకు మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వంలో కాళేశ్వరం కట్టిరు కాబట్టి కాళేశ్వరం ఊగిపోయింది అని చెప్పి వీళ్ళకు అంటే ఒక దొంగ మాటలు చెప్పి ప్రజలను నమ్మిపుట్టే మాటలు చెప్పాలని ఒక ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తా ఉన్నారు తప్ప ప్రజలందరూ ఎవరు కూడా నమ్మడానికి ఎవరు లేరండి. అంటే ఈ ఏడాది కాలంలో నువ్వు బడిగట్టింది లేదు, గుడిగట్టింది లేదు, నువ్వేదైనా చేస్తే కదా ప్రజలు నిన్ను మెచ్చుకునేది. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాటలు మాట్లాడదాం, దంచి కొడతా అంటే ఎవరింటారండి? ఈ రోజు మీరేదైనా చేస్తే సమాజానికి ఉపయోగపడదో, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడదో, తెలంగాణ గ్రామాలకు ఉపయోగపడదో, లేకపోతే యువతకు ఉపాధి అవకాశాల్లో ముందుకు రావాలి. కానీ ఇంకోటి మీరు ఇప్పుడు నిన్న చూసినామండి, ఒకటి మీరు వృధా ఖర్చు పెట్టిరని చెప్తూ నిన్న వెములవాడ రాజన్న సాక్షిగా వీళ్ళు తిన్న ఖర్చు 32 లక్షలు. ఒక ముఖ్యమంత్రి ఆయనతో పాటు వచ్చిన 100 మందికి 32 లక్షలు అయితే తినడానికి. అది రాజన్న ఏదైతే వెములవాడ రాజన్న దాంట్లో వాళ్ళు ఎందుకు బిల్లు కట్టాలని చెప్పి ఈరోజు సమాజం అంతా నవ్వుతా ఉంది, చూస్తూ ఉంది, పేపర్లను చూస్తూ ఉంటే నవ్వుకునే పరిస్థితి. అంటే మీరు ఏ దుస్థితికి తీసుకొచ్చిర్రు పల్లెల్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఎక్కడ కూడా. ఈరోజు ఇంకొక విషయం చాలా క్లియర్గా గమనించాలి, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అమెరికా లాంటి దేశాలు కూడా మీరు తెలంగాణ రాష్ట్రానికి వెళ్తే చికెన్ గున్యా లాంటి రోగాలు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండని చెప్పే పరిస్థితికి ఈ పల్లెల్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు ప్రజాపాలన అంటారు కానీ ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన, కర్కశక పాలన, కర్కశక ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం చెప్తా ఉంది. ఓకే, రైట్.
సో రాములు గారు మళ్ళీ మేము మాట్లాడతాము. మీరు టాపిక్స్ రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఏవో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఇటువైపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎందుకు విడుదల చేయలేదు, ఎందుకు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు ఎందుకు సంతకం చేయలేదు, అప్పుడు సంతకం చేస్తుంటే ఆ డ్యూస్ అన్ని అప్పుడే క్లియర్ అయిపోయాయి కదా అని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అయితే బీఆర్ఎస్ వాళ్ళ వాదన ఏంటంటే 1 year అవుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు ఎందుకు అంటే మిగతావన్నీ చేసుకుంటూ వచ్చారు. కాంట్రాక్టర్స్కి అయితే 1200 కోట్ల నిధులను ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేశారు. కానీ సర్పంచుల విషయానికి వచ్చేసరికి ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనేది వీళ్ళ వాదన. సో బీజేపీ ఎలా చూస్తుంది అంటారు దీన్ని? ఇప్పుడు ఒక్కటే మేడం, ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తర్వాత చూసే వాళ్ళకి ఏంటంటే ఒక నవ్వు వస్తుంది. గతంలో వాళ్ళు చేసినటువంటి ఏ పద్ధతి అయితే ఉందో, గ్రామ పంచాయతీలకు సంబంధించినంత వరకు అన్యాయం చేసినారో అదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా పక్కడ్బందీగా గత ప్రభుత్వం చేసిన పద్ధతిలోనే వాళ్ళు వెళ్తున్నారు తప్ప వాళ్ళు వీళ్ళకంటే ఏమి గొప్పగా చేస్తున్నటువంటి సందర్భం లేదు. 12,769 గ్రామ పంచాయతీలు 2018లో కొన్ని గ్రామ పంచాయతీలు అదనంగా వచ్చినవి, 612 మండలాలు ఉన్నటువంటిది. ఇవన్నీ కూడా మనం గమనిస్తే రాజీవ్ గాంధీ హయాంలో అదే రాజ్యాంగ సవరణ 73, 74 ప్రకారంగా గ్రామ పంచాయతీలు 3 అంచెల విధానము, దానికి ఒక భద్రత, దానికి సంబంధించినటువంటి నిధుల వినియోగము, నిధుల కేటాయింపు అనేటువంటిది ఆనాడు నిజానికి రాజీవ్ గాంధీ గారి కాలంలోనే జరిగినటువంటిది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇతర టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తూట్లు పడిచినటువంటి సందర్భం ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గ్రామ పంచాయతీ యొక్క ఆదాయాలు 50% తగ్గినటువంటి మాట వాస్తవం. గ్రామ పంచాయతీలకు 3 రకాల ఆదాయాలు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఒకటి సొంత వనరుల ద్వారా సమీకరించుకోవడం, పన్నుల ద్వారా కానీ ఇతరత్ర కానీ. 2 స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటిది. 3 కేంద్ర ప్రభుత్వం అందించేటువంటిది. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మోదీ గారి పీరియడ్లో కేంద్ర ప్రభుత్వము ఏ మాత్రం తూచా తప్పకుండా ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయిస్తున్నటువంటి సందర్భం. అది 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా బకాయిలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. బకాయిలు అంటే దానికి కారణం చెప్తాను చూడండి. సబ్జెక్టు కండిషన్ ఏంటంటే, అధికరణలో 73, 74 అధికరణలో చెప్పబడినటువంటిది ఏంటంటే, మ్యాచింగ్ గ్రాంట్ 43%, 42% మ్యాచింగ్ గ్రాంట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ దాన్ని గమనించి కేంద్ర వచ్చినటువంటి డబ్బులను కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. గత 1 year నుంచి సుమారుగా 1 year అనుకోండి, సర్పంచ్ వ్యవస్థ లేదు. అందరూ కూడా పదవి విరమణ చేయడం జరిగినటువంటిది. డబ్బులు వస్తున్నాయా రాలేదు కూడా ఏమిటంటే అర్థం కానటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి లోపల మీరు ఎన్నికలు పెట్టకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చెయ్యదు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు? స్థానిక సంస్థలు సర్పంచ్కు ఉండేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఇవాళ ఉంది గ్రామ స్థాయిలో. రాములు గారు అన్నట్టుగా రాష్ట్రపతి దగ్గర నుంచి మనం మొదలు పెడితే కింది స్థాయికి వచ్చేటప్పటికి పారమైనటువంటి గౌరవం, రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అది ఇవ్వబడం జరిగింది. కానీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏమో, అందుకే కేంద్ర ప్రభుత్వం ఒకటి చేయడం జరిగింది మేడం, డైరెక్ట్ గా వాళ్ళే ఖాతాలో వేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మింగేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సర్పంచులకు రావాల్సినటువంటి డబ్బును కానీ మనం ఆలోచించడం జరిగినట్టయితే ఈ ప్రభుత్వం కూడా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత 6 మాసాల లోపల ఇవ్వవలసిన 1380 కోట్లలో 160 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగినటువంటిది. గత 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ 4181 కోట్లను పెండింగ్ పెట్టిపోయినటువంటి సందర్భం. కాబట్టి వాళ్ళేదో గొప్పగా చేస్తున్నారు, వీళ్ళేదో చేయడం లేనటువంటిది కాదు మేడం. ఇక్కడ స్థానిక సంస్థల పట్ల గౌరవం లేదు వీళ్ళకి. స్థానిక సంస్థలు గ్రామ పాలన పట్ల, గ్రామ అభివృద్ధి పట్ల వీళ్ళకి ఏమాత్రం దృష్టి లేదు. బడా కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేస్తారు. మంత్రివర్గంలో ఉన్నటువంటి పేరెందుకు కానీ మంత్రివర్గంలో ఉన్నటువంటి బినామీ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అనేక రకాలుగా డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. 1200 కోట్లు, 1500 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. కానీ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకు మాత్రం రిలీజ్ చేయడం లేదు. గ్రామ పంచాయతీలు RBI రిపోర్టు ప్రకారంగా గ్రామ పంచాయతీల కార్యాలు సగటున 83,000 అంటే 2020-21లో వాళ్ళ ఒక అంచనా సర్వే చేసి 83,939 కోట్లు ఉండవలసినటువంటిది 63,180 రూపాయలకు మాత్రం తగ్గిపోయినాయని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అన్ని రకాలుగా గ్రామ పంచాయతీల మీద దాడి జరుగుతుంది, సర్పంచుల మీద దాడి జరుగుతుంది, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ పార్టీ కానివ్వండి, చాలా సందర్భాల లోపల ఈ జరిగినటువంటి సంఘటనలు చూసిన తర్వాత గత ప్రభుత్వము అన్యాయం చేసింది,
ఈ ప్రభుత్వం అంతకంటే అన్యాయం చేస్తుంది. కాకపోతే ఈ గత ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు, వాళ్ళు రిలీజ్ చేస్తే ఈ సమస్య ఉండదు. ఇప్పుడు వీళ్ళేమంటారు, వాళ్ళ దగ్గర నుంచి అప్పుల వారసత్వం వచ్చిందని. అప్పుల వారసత్వం వచ్చినప్పుడు రాజ్యాధికార వారసత్వం మీరు తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ నుంచి అప్పుల వారసత్వం వస్తే మీకు తెలియదా? మీకు ఈ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి ఎట్లుందో మీరు చూసినారుగా, 10 సంవత్సరాలుగా బట్టి విక్రమార్క గారు చూసినారు కండి. 2 సభల్లో కూడా 2014 2018లోను బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఉన్నాడు. మరి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవంటే అది కాదు కదా కారణం చెప్పాల్సినటువంటిది. మేము అందుకే ఏమంటున్నామంటే భారతీయ జనతా పార్టీకి ఈ మాత్రం చేత కాకుండా మేము ఎందుకు పెట్టలేదండి, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. వాడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇప్పుడు నేను చదివితే ఇక్కడ ఉన్నటువంటి మేనిఫెస్టో మీరు చూసినట్టయితే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా 10 నెలలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎంపీటీసీలకు సర్పంచ్లకు మేము పెన్షన్ ఇస్తామని రాసినారు వాళ్ళు. విచిత్రమైన పరిస్థితి. మీరు ఉచితంగా వచ్చేటువంటి ఉచిత వాగ్దానాలు చేసి ఇవాళ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. వాళ్ళు జన్మలో కూడా ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు పెన్షనర్స్ కు 3 DA పెన్షనర్స్ కు సంబంధించినటువంటి దాంట్లో 2,000-4,000 చేస్తామన్నారు. ఇవ్వలే. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అని అడుగుతున్నా. 2,500 మహిళలకు ఇస్తామన్నారు. ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. వాళ్ళ మేనిఫెస్టో రాసినారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షనర్లకు రాగానే 3 వాయిదాలు కరుబత్యం ఆయన ఇవ్వకుండా పోయినాడు కేసీఆర్ గారు. మేము సంతకం పెడతామన్నారు. 3 బదులుగా 4 అయినా ఇవ్వాలి. వాళ్ళ పేరు విషయాన్ని మేము బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. మీరు చేసే పరిస్థితి లేరు. ముందు కూడా ఈ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ కాదు. మొత్తం ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ గారు 58 సంవత్సరాలకు 10-20 వయసు 61 చేసినా ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులు ఇప్పుడు లేవు కాబట్టి అది ఇప్పుడు గుదిబండి అయింది. మీకు తెలుసో తెలియదో మేడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్ అయితే పెన్షన్ తప్ప ఇంక ఏమి రావడం లేదు. వాళ్ళకి చెందవలసిన గ్రాట్యుటీ కమ్యుటేషన్ కూడా 2 ఏళ్లకు ఆర్డర్ ఇస్తున్నారు. 2027 ఇస్తాము, 2028 ఇస్తామని నా దగ్గర ఆర్డర్లు ఉన్నాయి ఉద్యోగస్తులకు సంబంధించినట్లు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గత ప్రభుత్వ వారసత్వంగా వచ్చిన అప్పులను వడ్డీలను చెల్లించడానికే మాకు సరిపోతుందంటే మీకు తెలియదా? కాంగ్రెస్ ని మనం అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు ఎందుకు ఈ వాగ్దానాలు చేసినారు? మాకెందుకు చేత కాలేదు? మా భారతీయ జనతా పార్టీకి ఒక పెన్ను కాగితం మాకు తెలియదా? రాయడానికి మాకు చేత కాదా? అన్ని ఉచితంగా ఇస్తాము. అధికారం రావాలంటే ప్రజలను భ్రమల్లోకి దించాలా, ఓట్లు తీసుకోవాలా, సీట్లు తీసుకోవాలా, తర్వాత ఏం చెప్పాలా? ఆ ప్రభుత్వం అట్లా చేసింది అనేటువంటిది. అంటే మీకు ఎంతకాలము అనేటువంటిది. కాబట్టి ఇవాళ జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. అది స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశము. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మనం ఊహించడానికి వీల్లేదు. అందుకే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ అడిగినారు. 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుదబెట్టి అంటే తాకట్టు పెట్టి భూములకు పర్మిషన్ అడిగినారు తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా. బహుశా అది వస్తే రేపు రైతు బంధు అంటే అప్పులు చెల్లిస్తున్నాం ఒకవైపున, అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపున. ఈ 2 జరిగిన తర్వాత రేపు ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి మరొక బీహార్ అవుతుంది. మాట వాస్తవం. కోటేశ్వరరావు గారు, ఆ ప్రభుత్వం చేయట్లేదని ఈ ప్రభుత్వం, గతంలో మీరేం చేశారు అని వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ఇలాంటి ఆరోపణలు, వీళ్ళిద్దరూ కలిసి కేంద్రం మీద ఆ ప్రభుత్వం మీద ఇలాంటివే చూస్తున్నాం తప్ప ప్రజా ప్రయోజనాలు ప్రజా సంక్షేమం కోసము ఏ ప్రభుత్వం కూడా దృష్టి సారించట్లేదు అని ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? ఆంబోతుల మధ్య పోట్లాట్లో లేగదోడలు నలిగిపోయినట్లుగా ఇవాళ బకాయిలు లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెన్షనర్లకు బకాయిలు, ఉద్యోగులకు బకాయిలు, సర్పంచులకు బకాయిలు, ప్రతిదీ బకాయిలు పెట్టినటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది ఒక వాస్తవం. అయితే ఎంతకాలం బీఆర్ఎస్ మీద ఇటువంటి విమర్శలు చేస్తారు? ఒక 1,000 కోట్ల రూపాయలు పంచాయతీలకి, అందులోనూ రద్దయినటువంటి పంచాయతీలు, ఆ 1,000 కోట్ల రూపాయలు సర్దులైనటువంటి అసమర్థంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు లేదా కాంగ్రెస్ పార్టీ సర్కారు ఉన్నదా అనేటువంటిది ప్రశ్న. మేము 30,000 కోట్లు మేము రైతుల రుణాలు రద్దు చేశాము, ఇవన్నీ ఓకే. కానీ 1,000 కోట్ల రూపాయలని ఎందుకని సర్దుబాటు చేయాలనేటువంటి దుస్థితిలో ఇవాళ సర్కారు ఉంది. ఎందుకంటే సర్పంచులు మళ్ళా తిరిగి వాళ్ళు పదవులకు వస్తారో రారో అది వేరే అంశం. కానీ వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ జేబుల్లోంచి ఖర్చు పెట్టి చేసినటువంటి దాన్ని ఎంతకాలం వాళ్ళు ఏమన్నా బడా కాంట్రాక్టర్లా లేకపోతే ఏమన్నా కార్పొరేట్ సంస్థల వాళ్ళు ఎందుకని ఈ విధంగా వాళ్ళ మీద నెపం నెడితే ఏ ఉపయోగం? మీకు బాధ్యత లేదా? డెఫినెట్ గా ఇది చాలా గర్హనీయమైనటువంటి వైఖరి అనేది ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నాం. మంత్రి గారే చెప్పారు, మేము ఇవ్వలేకపోతున్నాం, మేము తర్వాత ఇస్తాం, అసలు మేము చెప్పామా? ఎవరు చెప్పారు ఇవన్నీ? అందుకని డెఫినెట్ గా గ్రామాల్లో పనులు జరగాలన్నా లేకపోతే సర్పంచుల్లో
ఆ అప్పుల పాలైనటువంటి సర్పంచుల్లో ఆత్మస్థైర్యం పెరగాలన్నా కానీ డెఫినెట్ గా సత్వరం ఎంత బకాయి ఉంటే అంత స్థానిక సంస్థలన్నిటికీ ఇవ్వాలి. ఎందుకని ఇస్తాము, ఇప్పుడు కొత్త వాగ్దానాలు అమలు జరపడానికి మేము అదే డిసెంబర్ లో ఇస్తాము, జనవరిలో ఇస్తామని చెప్తున్నారు. ఎప్పుడో ఖర్చు పెట్టినటువంటి దాన్ని ఇవ్వడానికి వాళ్ళకి హక్కు. అది మిగిలినటువంటివి సంక్షేమ పథకాలు అనేటువంటి ఎవరికి హక్కు కాదు. హక్కు సర్పంచులకి ఖర్చు పెట్టినటువంటి దానికి ఇవ్వాల్సినటువంటి హక్కుగా ఉన్నటువంటి దానికి ఎందుకు ఇవ్వరు అనేటువంటి ప్రశ్న. అండ్ మోరోవర్ వాళ్ళు చాలా నమ్మకంతో కూడా వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళ ఆస్తులు, బంగారం ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు పాపం. బీఆర్ఎస్ తప్పు చేసిందని మీరే విమర్శించారు. బీఆర్ఎస్ చేసినటువంటి తప్పుని మళ్ళా మీరు ఏడాది తర్వాత కూడా దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వకుండా మళ్ళా అదే తప్పుని ఎందుకు చేస్తున్నట్టు మీరు? మీకు బీఆర్ఎస్ కి పెద్ద తేడా ఏముంది అనేది ప్రశ్న ఇక్కడ. అందువలన డెఫినెట్ గా ఇలాంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వాలి. ఇవ్వకుండా రేపు ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కనీసం ఏ విధంగా ఏ మొహం పెట్టుకుని గ్రామాలకి వెళ్తారు ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రతిపక్షమైనా? ఎందుకంటే బీఆర్ఎస్ కైనా అదే పరిస్థితి. మీరే కదా బకాయి పెట్టారని వాళ్ళని అడుగుతారు. వాళ్ళు పెట్టిన బకాయి మీరెందుకు తీర్చారు, మీకు బాధ్యత లేదా అని చెప్పేసి వీళ్ళని అడుగుతారు. అందుకని రెండు పార్టీలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని రేపు ఎన్నికల్లో ఒకవేళ నిజంగా కనుక జరిగితే ఏదన్నా కారణంతో వాయిదా పడితే అది వేరు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది మంచిదే. ఎందుకంటే ఎన్నికలు జరపకపోతే కేంద్రం ఇచ్చేటువంటి నిధులను నిలిపివేస్తామంటే కనీసం అప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మొద్దు చర్మాలకి చలనం వస్తుంది. అది కూడా లేకుండా నిధులు లేక కేంద్రాన్ని విమర్శించవచ్చు ఇతర విషయాల మీద, కానీ మీరు చేయాల్సినటువంటి ఎన్నికలు ఎందుకు జరపరు? ఏడాది కాలంగా జరగాల్సినటువంటి ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు? జరిపినప్పుడే ఆ నిధులు వస్తాయి. ఆ నిధులు వస్తేనే గ్రామ పంచాయతీలకి 4 డబ్బులు వస్తాయి, 4 పనులు చేస్తారు. అంటే మీరు ఎన్నికలు జరపరు, పనులు జరపనివ్వరు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్ని గట్టిగా మీరు డిమాండ్ చేయలేరు. ఎందుకు ఈ దుస్థితి అనేది ప్రశ్న. అందుకని ఇప్పటికైనా సర్పంచుల యొక్క వాళ్ళ ఆ కుటుంబాలు, చిన్న కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల నుంచి ఎవరైనా కానీ గ్రామం కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. పెట్టినటువంటి వాళ్ళకి వెంటనే బకాయిలు ఇవ్వాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. రాములు నాయక్ గారితో మాట్లాడు. రాములు నాయక్ గారు, ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఏం చేయలేదని విమర్శిస్తున్నారు కదా, ఇంకా ఎంతకాలం ఇదే విమర్శ కంటిన్యూ చేస్తారో అనేది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి గత ప్రభుత్వం మీకు వారసత్వంగా ఇలాంటి అప్పుల కుప్పనే మీ తెలంగాణని బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చింది. ఆ బంగారు పళ్ళెన్ని ఓపెన్ చేస్తే అప్పులు ఇవి తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రైట్. కానీ మరి మీరు చేయాల్సినవి ఉన్నాయి కదా, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తీర్చాల్సినటువంటి బాధ్యత మీదే కదా. అండ్ సర్పంచుల నుంచి వస్తున్నటువంటి ఇంకొక వాళ్ళ అనుమానం ఏంటి అని అంటే, ఇప్పుడు ఏంటి గ్రామాల్లో ఓఎస్డీల పరిపాలన నడుస్తోంది కదా, సో ఓఎస్డీల పాలన నడుస్తోంది కదా, మరి మేమెందుకు ఇప్పుడు ఇవ్వాలి అనేటువంటి ఏమన్నా ఆలోచనలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని కూడా వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు. వీటికి సమాధానం ఏంటి? రాములు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, మ్యూట్లో నుంచి తీయండి. క్లియర్ ఉందా మేడం? ఎస్ క్లియర్ అండి, మాట్లాడండి. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు సర్పంచులను కానీ ఎవరికన్నా మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిరాయి. ఇవాళ పెద్దగా మాట్లాడుతున్నారు వీళ్ళు. సర్పంచుల సమస్య గురించి కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీల గురించి కానివ్వండి, ప్రజలను అసలు పట్టించుకోకపోవడం వల్ల ఈ పెండింగ్ బిల్లు ఇవ్వాలండి. ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఇవాళ హరీష్ రావు ప్రతిపక్షంలో ఉండి పెద్ద గొంతు ఇది చేసి మాట్లాడుతుండు. ఆ రోజులలో దిగిపోయే ముందు వీళ్ళ చేతులనే కదా మొత్తం ఫైనాన్స్, ఇది మొత్తం ఇది చేసి వాళ్ళు రావాలి కదా. అయినా మా బాధ్యత మేము ఆ రోజులలో ఇది చేసినాము, మా బాధ్యత ఉంది, మేము తప్పకుండా చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రశ్నించే ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ. సర్పంచుల ఫోరం అధ్యక్షులు పోయి మా బిల్లుని చేయమని మంత్రులకు మాట్లాడుతున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతున్నారు. కానీ 10 సంవత్సరాలలో ఏ సర్పంచ్ కలిసిర్రు, ఎవరితోటి మాట్లాడిర్రు? మేమే సర్పంచులం, మేమే ఎంపీటీసీలం, మేమే జడ్పీటీసీలం
అంత అవును, అప్పుడు మేము మీరు కూడా తీసుకున్నాము. వీళ్ళ బిల్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడు బీఆర్ఎస్ హయాంలో మీరు ఆందోళనలు చేశారు కదా, వాళ్ళ తరపున మాట్లాడారు, వాళ్ళ తరపున నినదించారు. మేము ఏమంటున్నామంటే ఇప్పటికీ గిట సర్పంచుల మీద మాకు సానుభూతి ఉంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు. ఆ రోజులలో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కి అప్పగించింది. కేసీఆర్ దిగిపోయే వరకు ఎంత అప్పు చేసిర్రో అక్కడ వెంకటరెడ్డికి తెలుసు, బీజేపీ ఎంకే రావు గారికి తెలుసు, అందరికీ తెలుసు. దుబారా ఖర్చులు, వైకుంఠ ధామాలు, రకరకాలుగా ఇది చేసుకుంటా ఏదైతే చిన్న గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీకి ఎంత నిధులు వస్తాయి, ఏమి ఇవ్వాలి, ఎక్కడికి అభివృద్ధి చేయాలనేది చూడకుండా ఇవాళ ఈ సర్పంచులది ఇంకా మా పీరియడ్ లో ఇదైందా మేడం? సర్పంచులది బిల్లు పెండింగ్ అంటే 1 year నుంచి అవుతుందా? ఈ 1 తప్పు year నుంచి అయితే రాజభవనంలో ఉంది కదా. రాములు గారు, ఈ తప్పు ఈ నెపం అంతా బీఆర్ఎస్ దే అని చెప్పేసి వాళ్ళ పైన తోసేసి మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నమా? మేము తప్పించుకోం. పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెచ్చారు కానీ వాళ్ళకి ఏమి ఇచ్చారు అనేది కదా క్వశ్చన్. లేదు, సర్పంచులని బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ. రైట్. ఇవాళ సర్పంచుల సమస్యను గిట్ట కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది. కొంత వెసులుబాటు ఈ రాములు గారు మీకు సర్పంచుల పైన గౌరవం ఉందంటున్నారు, వాళ్ళ పట్ల సానుభూతి ఉందంటున్నారు. మరి అదే సర్పంచులు ఈ రోజు హైదరాబాద్ వచ్చి గవర్నర్ని కలుస్తాము, మంత్రుల్ని కలుస్తాము, మా బాధ చెప్పుకుంటాము అని వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి కోసం వాళ్ళని అరెస్టులు చేస్తా ఉన్నారు కదా మీరు. వాళ్ళకి ఎక్కడుంది స్వేచ్ఛ? రాములు గారు టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, సతీష్ మాట్లాడు. రాముల నాయక్ అన్న మాట్లాడితే ఇది టూ మచ్. ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పారండి ఏదైతే పేర్లు చెప్పాలా? ఒక్కొక్క కాంట్రాక్టర్ కు మీరు ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయలేదండి. ఎక్కడి నుంచి వచ్చినాడే ఒత్తిడి లేదు. మీరు చేసేవేమో అవి గ్రామ పంచాయతీలకు ఏమో భ్రష్టు పట్టిస్తున్నారు, సర్పంచులు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. మీరు మహిళలు సర్పంచులైనరు, సాధికారత అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి అయినరు. మీరు ఎక్కడ ఉండేటువంటి పరిస్థితుల లోపల మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నటువంటిది అర్థరహితమైనటువంటిది. అంటే వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చేయలేదు, మేము అట్లా చేస్తాం, మరి వాళ్ళలాగా మీరు ఓడిపోతారా, రేపు ఓడిపోవడానికి సిద్ధమైతే కానివ్వండి. కాబట్టి మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంత అంతో ఇంతో ఆర్థిక శాస్త్రం మీద నాకు ఉంది కాబట్టి మీరు ఆర్థిక సంక్షోభం లోపల కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాంట్లోకి వెళ్ళి మీరు బయటికి రాలేరు. 70 వాళ్ళని మూల కూర్చుని పెట్టారు, మిమ్మల్ని కూడా కూర్చుని పెడతారు. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. గ్రామ పంచాయతీ ఎందుకు పెడతలేరు? అదే చేస్తారు ప్రజలు, అదే చేస్తారు. నేనేమంటున్నా అంటే వాళ్ళు చేసిన తప్పులని మీరు చేస్తాము, మేము అట్లా పొండి, మాకు అభ్యంతరం లేదు. భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేదు. మీరు ఇచ్చిన మేనిఫెస్టో లక్షల కోట్లు కావాలి. మీరు ఇచ్చిన మేనిఫెస్టో మేనిఫెస్టో ఉంది. మీరు ఏమి చేయలేరు, చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితులు మీరు ఏమి చేయాలో చెప్పు. 30 లక్షల రూపాయలు ఇచ్చినారు. ఉద్యోగాలు అంటే మీకు అర్థమైంది, ఉద్యోగాలు అంటే మీకు అర్థమైంది, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ఒక్క నిమిషం వినండి వెంకటరెడ్డి గారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టో కేంద్రంలో ఇచ్చినది 0 15 लाख देंगे. ఒక్క నిమిషం దాని మీద చర్చ పెడితే వేరే రకంగా మాట్లాడదాం. దాని మీద ఇక్కడ రాముల్ నాయక్ చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం సర్పంచులు జరుగుతుంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు. హైదరాబాద్ లో బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, కలకత్తా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది కార్మికులు హైదరాబాద్ లో పనిచేస్తారు. మీకు కనపడతలేదా? ఉద్యోగాలు కావాలనుకుంటున్నారా? ఎక్కడికి వచ్చారు అనుకుంటారండి ఈ మధ్యన 5 సంవత్సరాల లోపల?
వరి నాట్లేయడానికి బీహార్ నుంచి వస్తున్నారు, వరి కోతలకు బీహార్ నుంచి వస్తున్నారు. మీకు అర్థమైతే లేదా? కన్స్ట్రక్షన్ వర్కులు బీహార్ నుంచి వస్తున్నారు. ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఉపాధి. ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పలే 2 కోట్లు. అది జరిగింది దేశంలో. దాని చర్చ మాట్లాడితే మా దగ్గర డేటా ఉంది, మేము మాట్లాడతాం. మీరు గాలి మాట్లాడితే మీ దగ్గర రైట్ అండి. ఓకే ఓకే రాములు గారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు బీజేపీ ఏదైతే చెప్తూ ఉందో మ్యాచింగ్ గ్రాంట్స్ విషయంలో స్వచ్ఛ భారత్ కావచ్చు, అలాగే పిఎం గ్రామీణ సడక్ యోజన కావచ్చు, మన్రేగా అది కూడా కావచ్చు, మన్రేగా వీటికి సకాలంలో ఈ నిధులు కనుక మ్యాచింగ్ గ్రాంట్స్ రూపంలో కనుక విడుదల చేసి ఉంటే గ్రామీణ ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందేవి. వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలపైనే నెపం వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మ్యాచింగ్ గ్రాంట్లకు సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయాలు చేస్తున్నమాట వాస్తవం. బీజేపీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి చోట్ల ఏదో ఒక కొర్రీలు వేసి ఏడాది చివరి వరకు, అంటే మార్చి నెలాఖరు వరకు నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అది కేరళలో జరిగింది, తమిళనాడులో జరిగింది, గతంలో తెలంగాణలో కూడా జరిగిన మాట వాస్తవం. అందువలన కేంద్ర ప్రభుత్వం దాని రాజకీయం అది చేస్తూ ఉంది. మ్యాచింగ్ గ్రాంట్లు సక్రమంగా ఇవ్వలేదు, లేదా యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వలేదని, లేదా ఇచ్చిన దానిలో ఫలానా తప్పు ఉందని ప్రతి చిన్నదాన్ని భూతత్వంలో చూపించి కొర్రీలు వేస్తున్నటువంటివి కూడా ఉన్నాయి. అది లేదని నేను అంటలేదు. కానీ అట్ ది సేమ్ టైము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా ఫుల్ ప్రూఫ్ గా అటువంటి వాటన్నిటిని కూడా సమర్పించి డిమాండ్ చేయాలి. అవసరమైతే కేరళ వాళ్ళు చేసినట్టుగా ధర్నాలు కూడా చేయడానికి రాష్ట్రాలకు హక్కు ఉంది. అది చేయకుండా రెండోది, ఇప్పుడు ఈ సర్పంచులకు సంబంధించి మంత్రి సీతక్క గారు మాట్లాడినా లేదా రాముల్ నాయక్ గారు మాట్లాడినా మొత్తం గాలి పోగేసి చెప్తున్నారు తప్ప నిర్దిష్టంగా మేము 15 రోజులు రావు గారు గాలిపోగు మాటలు కాదు, బాధ్యతగా మాట్లాడుతుంది. గాలి పోగేసి నాకు వినబడలేవు. ఇప్పుడు బాధ్యత గల భక్తులు మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి అన్న, బాధ్యత ఒక పదవి వచ్చినప్పుడు బాధ్యతలు పెరుగుతాయి. ఏదో ఆషమాషిగా మాట్లాడారు కదా. మేము చెప్పింది వాస్తవం. మేము సర్పంచులకు ఇచ్చే బిల్లు వాస్తవము. పెండింగ్ బిల్లు ఇస్తామనే మాకు ఇది ఉంది. తప్పకుండా ఇస్తాం. ఇవాళ సర్పంచులు అంటే కాంగ్రెస్ పార్టీకే కాదు, ఏ పార్టీ కన్నా గౌరవం ఉంది అనేది ఇందాకటి నుంచి అదే మాట చెప్తున్నారు. అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తిప్పినా అదే చెప్తున్నారు. ఇన్ని రోజులకి ఇస్తామనో, ఒక నెల రోజులకి ఇస్తామనో అది చెప్పండి. అది చెప్పకుండా ఉంటే కదా డబ్బులు ఉంటే కదా మళ్ళీ మొదటికి వచ్చారు రాములు గారు. తప్పకుండా రావు సాబ్ గారు తప్పకుండా ఇస్తారు. ఇంత చర్చ జరిగినప్పుడు 100% మా బాధ్యత గిట్ట ఉంది. మేము గిట్ట కాంగ్రెస్ పార్టీలో బాధ్యత గల మనుషులు ముఖ్యమంత్రి తోటి మాట్లాడతాము. అందరితోటి మాట్లాడి వాళ్ళ సమస్య చెప్తాం. డేట్ ఫిక్స్ చేయండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాములు నాయక్ గారు, వెంకటరెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.